కాబట్టి వాలంటీర్స్ అందరికీ నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ వీడియో ద్వారా మనవి చేసుకునేది ఏంటంటే, తెలియజేసుకుని మీరు దయచేసి ఒత్తిడికి లోనవ్వకండి. ఒత్తిడి చేయకుండా మీకు స్వచ్ఛందంగా మీకు వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసేయాలనుకుంటే మీరు చేసుకోండి. నాకు ఈ వాలంటీర్ ఉద్యోగం వద్దు, నేను రాజకీయాల్లో ఉంటానో అది మీ ఇష్టం. కానీ ఒత్తిడికి లోనయ్యి మీ జీవితాలు మీరు పాడు చేసుకోకండి. రేపు ఒక గౌరవప్రదమైనటువంటి జీతంతోనే మీ ఉద్యోగాలన్నీ కూడా పదిలంగా ఉంటాయి. కాబట్టి ఆ వాస్తవాన్ని మీరు దయచేసి గ్రహించండి. కేవలం మిమ్మల్ని బలిపశువులు చేసి రాజకీయాలకు పావులాగా వాడుకోవడానికి ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీరు ఈ విషక్రీడలో బలిపశువులు కాకబాకండి అని నేను మీకు అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా నా యొక్క విన్నపంగా మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనకుండా, ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేశారో రాజకీయాల్లో పాల్గొనకుండా, ఒక పార్టీ ఏ పార్టీకి, మా పార్టీకి అవనివ్వండి, అధికార పార్టీకి అవనివ్వండి, కొమ్ము కాయకుండా న్యూట్రల్గా ఉండిపోతే తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చాక మేము న్యాయం చేస్తాం. కానీ ఎవరైతే రాజీనామా చేసి న్యూట్రల్గా ఉండకుండా రాజకీయాల్లో పాల్గొంటారో వాళ్ళకి ఎలాగ మనం న్యాయం చేయగలం? ఆల్రెడీ రాజీనామా చేసి ఎవరైతే రాజకీయాల్లో పాల్గొనకపోతే మాకు అభ్యంతరమే లేదు. మా కండువా వేసుకోకండి, వైసీపీ కండువా కూడా ఏ పార్టీ కండువా వేసుకోకండి, మాకు అభ్యంతరం లేదు. కానీ డైరెక్ట్గా రాజకీయంలో ఈ ఎలక్షన్స్లో పాల్గొని ఏదో ఒక పార్టీ పక్క కొమ్ము కాస్తే మాత్రం వాళ్ళకి మాత్రం మేము న్యాయం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు.